నెక్స్ట్ టాపిక్ రీప్లేస్. మీరు ఒక డాక్యుమెంట్లో రాము రాము అంటూ రాసుకెళ్ళిపోయారు ఒక స్టోరీని. దాన్ని రవి కింద మార్చాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రతి చోట సెర్చ్ చేసుకుంటూ రాము మార్చాలి రవి కింద అని చూసుకుంటూ ఉంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే మనం ఈ రీప్లేస్ అని ఆప్షన్ని యూజ్ చేసుకుని ఎలా మార్చచ్చు ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అక్కడక్కడ రాము అని టైప్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఆ రాము ఉన్న ప్లేస్లో రవి కింద మార్చాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేస్తానంటే రీప్లేస్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఇది ఫైండ్ వాట్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో రాము అని టైప్ చేస్తున్నా. నెక్స్ట్ రీప్లేస్ విత్ ఏమని రీప్లేస్ చేయాలనుకుంటున్నా? రవి. సో నేను ఇది ఎక్కడైతే ఉందో అక్కడ రీప్లేస్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి హైలైట్ చేసి రాము ఇక్కడ ఉందని చూపిస్తుంది. వెంటనే రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తున్నాను. చూడండి, రాము రవి కింద మారిపోయింది. అలాగే ఇంకో చాట్ ఎక్కడుంది? ఇక్కడ ఉందంట. సో మళ్ళీ రీప్లేస్ మీద క్లిక్ ఇస్తున్నాను. వర్డ్ హ్యాస్ ఫినిష్ సర్చింగ్ ద డాక్యుమెంట్. ఒక పాపప్ అనేది వచ్చిందనమాట మనకి. ఎక్కడైతే రాము అని ఉందో అక్కడ రవి కింద మారిపోయింది. ఉన్న పేరుని తీసేసి వేరే పేరు కింద మార్చుకోవడమే ఆప్షన్ రీప్లేస్. రాము రవి అనే నేమ్స్ కాదు, ఇంకా సపరేట్ వర్డ్స్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.